మోసం చేయాల్సిన అవసరం లేదురా. నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. ఛా! ఆఫ్ కోర్స్ కాలేజ్లో ఉన్నప్పుడు నేను మాయాని ప్రేమించాను, ప్రపోజ్ కూడా చేశాను. బ్యాడ్ లక్. మాయాకి నా మీద ప్రేమ లేదురా. సో వి రిమైన్డ్ జస్ట్ గుడ్ ఫ్రెండ్స్. కానీ తను ప్రేమించింది ఎవరు తెలుసా? నిన్ను. నువ్వు నల్లి ప్రేమలో ఉన్నారని తెలిసి తన విషయం నీతో చెప్పలేదు, నన్ను చెప్పనివ్వలేదు కూడా. ఇందాకేమన్నావురా? ఫ్రెండ్షిప్ వాల్యూని నేను తీసానా? రే, నేను ఇంకా నీ ఫ్రెండ్ని కాబట్టి నీకున్న డబ్బు పిచ్చిని, నీకున్న లోపాలని ఇవన్నీ భరిస్తూనే వచ్చాను. ఇక ముందు కూడా భరిస్తాను రా. రే, నీకు గుర్తుందా నల్లి చనిపోయినప్పుడు నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అది చూసి భయపడిపోయాను రా. ఏం చేయాలో తెలియక అప్పటికింకా నీ మీద ప్రేమ ఉన్న మాయ నీ లైఫ్లో ఉంటే నువ్వు బాగుంటావు అనిపించింది. అలా ఆలోచించాను చూడు. అదిరా, అది నేను చేసిన తప్పు. మాయని నేను ఒకే ఒకసారి అడిగాను రా, మాయా నా ఫ్రెండ్ లైఫ్లోకి ఇంకొక్కసారి వస్తావా అని, తను నువ్వు చూసుకుంటావా అని. పాపం తనేమో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన లైఫ్ ఎక్కడికక్కడే వదిలేసి నీ లైఫ్లో కలిసిపోయిందిరా. దట్ ఈస్ వాట్ మాయా ఇస్. అది తను చేసిన తప్పు. యు నో వాట్, యు డోంట్ డిజర్వ్ ఆల్ ఆఫ్ దిస్. లేదురా, యు జస్ట్ డోంట్ డిజర్వ్ ఆల్ ఆఫ్ దిస్. ఎప్పుడు మనీ 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 అనేది అంటావు కదా. మనీ సక్సెస్ తప్ప ఇంకేం తెలీదారా నీకు? అసలు మాయా ఏం చేస్తుంది, ఎలా ఉంది? వేద ఏం చేస్తుంది, ఎలా ఉంది? వాళ్ళతో టైం స్పెండ్ చేసేవారు ఎప్పుడైనా? ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలీదు. సర్వైకల్ క్యాన్సర్ రా మాయాకి. మాయా ముందెప్పుడైనా మేకప్ వేసుకోవటం చూసావరా? మరి ఇప్పుడెందుకు ఎప్పుడు మేకప్ వేసుకుంటుంది, గాగల్స్ పెట్టుకుంటుంది? యు నో వాట్ షీస్ హైడింగ్? తను డిసీజ్తో పాటు కన్నీళ్ళు కూడా దాచుకుంటుందిరా. షీస్ హైడింగ్ హర్ ఫీలింగ్స్ టు లైట్ అప్ యువర్ లైఫ్. షీస్ బర్నింగ్ లైక్ అ క్యాండిల్. అండ్ నాకేం చేయాలో తోచక ఐ స్టిల్ హ్యావ్ సమ్ హోప్ దట్ వీ కెన్ సేవ్ హర్. అందుకే ఈ డాక్టర్, ఈ హాస్పిటల్ అని తిప్పుతూనే ఉన్నాను నాతో పాటు. నువ్వు అదేదో ఫోటో పంపించావు కదా నాకు ఇప్పుడే. యూకే నుంచి ఒక క్యాన్సర్ స్పెషలిస్ట్ వస్తే హైత్లో కలవటానికి వెళ్ళారా. నీ డబ్బుతో మసక పారిపోయిన కళ్ళతోటి చూడొద్దు, అవి నిజం కాదు. ఓపెన్ యువర్ మైండ్, క్లియర్ యువర్ హెడ్. మనసుతో చూడు, కనపడుతుంది. రే, నీ ఫ్యామిలీకి డబ్బు ఒక్కటే ఇవ్వటం కాదురా. గివ్ దెమ్ లవ్, గివ్ దెమ్ టైం, గివ్ దెమ్ కేర్. ఇవన్నీ ఇస్తే నీకు తెలిసేది. అవి నీ దగ్గర లేవు. అందుకే వేద ఒక డ్రగ్ అడిక్ట్ అనే విషయం నీకు తెలియదు కదా.
చెప్దామని కాల్ చేస్తే నువ్వు కట్ చేసావు. బిజీ బిజినెస్ మ్యాన్ కదా. మోసం చేశానంటే మోసం. పిచ్చారి కావనా చేతకాని వాళ్ళు చేసేది. లైఫ్లో ఎంత వర్స్ట్ పొజిషన్లో ఉన్నా అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయొచ్చురా.